ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్టుల భావజాలాలు గ్రౌండ్లో జనాలకు ఎట్లా వెళ్తాయి? అందరికీ వెళ్ళకపోవచ్చు, కానీ విద్యావంతుల దగ్గరికి ఎక్కువగా వెళ్తుంటాయి. ఎట్లాగా? విద్యార్థి దశ నుంచి వాళ్ళతో స్కూళ్ళ దగ్గర నుంచి ఇంటరాక్ట్ అవుతూ ఉండటం, వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉండటం. వాళ్ళకి అప్పట్లో మనం ఆ టైంలో ఏముంటుంది, మన వయసుకి ఆ వయసులో మన అవగాహన శక్తి పాఠ్యపుస్తకాల్లో చదువుకోవడం తప్పించి ఏముండదు. ఆ పాఠ్య పుస్తకాల్లో ఎట్లాగూ దేశానికి వ్యతిరేకంగా రాసున్నాయి కాబట్టి అదిగో చూసారా ఈ దేశంలో హిందూ సంఘాల దుర్మార్గం అంటూ చెప్పి ఈ దేశంలో మన రాజులే వేస్ట్గాళ్ళు, ఇతర దేశాలలో కరెక్ట్ అన్నటువంటి నేరేటివ్ ఏమో కమ్యూనిస్టులు ప్రొజెక్ట్ చేస్తే ఈ పాఠ్య పుస్తకాల్లో సక్రమంగా లేదు, అసలు నిజం ఇది అంటూ వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది ఒక ఐడియాలజికల్ క్రియేషన్. ఇప్పుడు అదే ఫార్ములాని జనసేన ఫాలో అయ్యింది. ఎవరు చేశారో కానీ ప్లానింగ్ చాలా పర్ఫెక్ట్గా చేశారు. కార్యకర్తలు గత 5-6 నెలల నుంచి కూడా మిగతా వాళ్ళతో రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పడం, తద్వారా యూత్లో ఏంద్రా డబ్బులు ఇంట్లో వాళ్ళకి ఊరకనే డబ్బులు తినేసేసి ఏముందంటారా ఇదే టైప్ ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళల్లో ఎవరైతే జనసేనని నమ్మేవాళ్లే కాదు తటస్థులలో కల్పించడంలో ఒక సెక్షన్ సక్సెస్ అయింది. అదే సందర్భంలో చివరిలో మరొక గేమ్ చాలా పక్కాగా ప్లాన్ చేశారు. కొంతమంది మిత్రులు చెప్తున్న లెక్క, కాపు నేస్తం లాంటి పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు లాంటివి రావడం వలన తమ తల్లులు లేదా తమ తండ్రులు జగన్కి ఓటేస్తారని భావించినటువంటి వాళ్ళు తెలివిగా చేసిన పని ఏంటంటే వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మేము వస్తాం పదండి అని చెప్పి పోలింగ్ బూత్లో దగ్గరుండి తీసుకువెళ్ళారు వాళ్ళని ఓటేయించడానికి. ఓటేసే చోట కూడా వీళ్ళని కూడా అలౌ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం బాగలేదు అన్నారు కాబట్టి. అలా వెళ్ళినప్పుడు ఓటు గుద్దే టైంలో వీళ్ళు వేసేశారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి పోటీ చేస్తున్న చోట జన సైనికులు తెలుగుదేశానికి వేశారు, జనసేన పోటీ చేస్తున్న చోట జనసేనకి వేశారు. బీజేపీ చోట్ల అంతగా కనిపించలేదు, కానీ టీడీపీ జనసేన బంధాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆ విధంగా మాత్రం జాగ్రత్తగా, అంటే తమ తల్లులు తండ్రుల ఓట్లని సైలెంట్గా వాళ్ళని ఈ అనారోగ్యం పేరుతో తీసుకెళ్ళి ఆ ఓట్లు తామే వేయించేశారు. ఇది పక్కాగా కనిపించినటువంటి గ్రౌండ్ లెవెల్ సినిమా.